నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. తిరుమల వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఏదో ఒక వివాదం, ఏదో ఒక సమస్య తెర మీదకి వస్తూనే ఉంది. లడ్డూలో నెయ్యి కల్తీ నుంచి తిరుమలలో అన్యమత ప్రచారం, అన్యమతస్థుల రాక, డ్రోన్ల వ్యవహారం, మద్యం, బిర్యానీ పంపిణీ, ఇలా అనేక అంశాలు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. వివాదాలకు కేంద్రంగా మారుతూనే ఉన్నాయి. ఇక తాజాగా గోశాలల్లో ఆవులు మృతి చెందుతున్నాయన్న రగడ వైసీపీ నాయకుల అరెస్టు వరకు చేరింది. ఇలాంటి కీలక సమయంలో అసెంబ్లీ అంచనాల కమిటీ తిరుమలలో పర్యటించింది. అసలు ఏం జరుగుతోంది అని ఆరా తీసింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ బాగానే ఉంది అని సంతృప్తి వ్యక్తం చేసింది. అదేవిధంగా స్వామివారికి అందుతున్న విరాళాలను భద్రంగానే ఉంచుతున్నారు అని, భక్తులకు కల్పించే సౌకర్యాలను కూడా మెరుగ్గానే తీర్చిదిద్దుతున్నారు అని పేర్కొంది. అయితే విమర్శలకు, వివాదాలకు చెక్ పెట్టేలా డిజిటల్ రూపంలో తిరుమలను భక్తులకు చేరువ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు డిజిటల్ మాధ్యమాలను సృష్టించేందుకు తిరుమల అధికారులు రెడీ కావాలి అని అంచనాల కమిటీ సూచించింది. తద్వారా భక్తుల సెల్ ఫోన్లలో నిరంతరం తిరుమలకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా అందించడంతో పాటు వివాదాలు, విమర్శలపై విశ్లేషణలు కూడా అందించే ఏర్పాటు చేయాలి అని, తద్వారా తిరుమలపై అపోహలు పెరగకుండా ఉండడంతో పాటు భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని పేర్కొంది. అవసరమైతే 2 నుంచి 4 తిరుమల డిజిటల్ పేరుతో ఛానళ్లను ప్రారంభించాలి అని సూచించింది. ఇది వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఈవోను ఆదేశించింది. తద్వారా మరింత సమాచారం ఎప్పటికప్పుడు భక్తులకు చేరుతుంది అని పేర్కొంది. కాగా ఇప్పటికే తిరుమలకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉంది. అయితే ఇది కేవలం సాంస్కృతిక కార్యకలాపాలకు, శ్రీవారి సేవల లైవ్లకు మాత్రమే పరిమితమైంది. అలా కాకుండా ఇక నుండి సమాచారంతో కూడిన నిరంతర ఛానళ్లు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.